నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఉదయం 10 గంటల ప్రాంతంలో బస్సు హైదరాబాద్ చేరింది. తన మామూలు ధోరణిలోనే వెంకట్రామయ్య ముందుగా వియ్యంకుడి ఇంటికి వెళ్ళొద్దన్నాడు. తనకు పరిచయం అని ఇదివరకటి హోటల్లోనే అతను మకాం పెడదామని సూచించాడు. రాజారావు అంగీకరించాడు. హోటల్లో కాలకృత్యాలు తీర్చుకుని కడుపు నిండా టిఫిన్ తీసుకుని తండ్రి కొడుకులిద్దరూ భీమరాజు గారింటికి పయనమయ్యారు. తను పూర్వం వెళ్లిన బస్సు నెంబర్ వెంకట్రామయ్యకు గుర్తుంది. బస్సులో ఆ ప్రాంతాల్లో దిగాక కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది ఇల్లు కనుక్కోవటానికి. అక్కడ ఇళ్లన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి, కానీ కాలనీ కావటం వలన ఇంటి నెంబర్ తెలుసును కాబట్టి వాకబు మీద ఇల్లు పట్టుకోగలిగారు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో భీమరాజు గారు, బాబురావు కూడా లేరు. అది ఆఫీస్ టైం కావటం వలన. ఈరోజు మీరు వస్తారని తెలుసు, కానీ ఎప్పుడో తెలియదు అంటూ తలుపు చాటు నుండి చెప్పింది భీమరాజు గారి భార్య రుక్మిణి. రాజారావు సంతృప్తిగా పరిసరాలను పరికించాడు. ఇల్లు బాగానే ఉంది. మనుషుల సంస్కారం వాళ్ళు మాట్లాడే తీరులోనే తెలుస్తోంది. సెలవుల కారణం వల్ల కాబోలు చాలామంది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంటికి బాబురావే పెద్ద కొడుకు. భోజనాలు చేసే వచ్చామని చెప్పడం వలన తండ్రి కొడుకులిద్దరికీ విశ్రాంతి ఏర్పాట్లు జరిగాయి. చెరో మడత మంచం వేశారు. ఒక టేబుల్ ఫ్యాన్ అరేంజ్ చేశారు. బాబురావు పెద్ద తమ్ముడు దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి తండ్రికి ఫోన్ చేసి వీళ్ళు వచ్చినట్లు కబురు అందించాడు. తనకు కాబోయే బావగారి కుటుంబంతో పూర్తి పరిచయం లభించింది రాజారావుకి. అప్పగింతల బట్టలను దృష్టిలో ఉంచుకుని వారి వారి వయస్సును మనసులో మననం చేసుకున్నాడు అతను. వాళ్ల పేర్లు అతని బుర్రలోకి ఎక్కలేదు. అతని దృష్టి అంతా పెళ్లి తంతు మీదనే ఉంది. ఇంచుమించు అర్జునుడి ఏకాగ్రత అతనికి లభించినట్లుంది. ఆలోచనలు ఎలా ఉన్నా ఒక్క విషయం గ్రహించాడు రాజారావు. లక్ష్మి ఈ ఇంట్లో సుఖపడుతుంది. వాతావరణంలో తన ఇంటికి ఈ ఇంటికి పెద్ద తేడా కనపడటం లేదు. అతని మనసు తేలిక పట్టమే కాక అతనిలో కొత్త ఉత్సాహం కూడా కలిగింది. ఒక రాత్రల్లా చేసిన బస్సు ప్రయాణం కలిగించిన అలసట కారణంగా తండ్రి కొడుకులిద్దరికీ విశ్రాంతి అవసరం బాగా కనిపిస్తోంది. ఇద్దరూ కూడా మేను వాల్చేసరికి మిగతా పని ఫ్యాన్ గాలి చూసుకుంది. 1 గంట ప్రాంతంలో రాజారావుకు మెలకు వచ్చింది. తమను గురించే ఇవ మాటలు వినిపిస్తున్నాయి. అతను చటుక్కున లేచాడు. మెలకు వచ్చిందా అండి? బాబురావు పెద్ద తమ్ముడు పలకరించాడు. మావయ్య గారు వచ్చినట్టున్నారు అన్నాడు రాజారావు. అవును, ఇప్పుడే వచ్చారు అన్నాడు అతను. రాజారావు తువ్వాలతో ముఖం తుడుచుకుని అక్కడి నుంచి కదిలాడు. ఈయనే మా నాన్నగారు. బాబురావు పెద్ద తమ్ముడు పరిచయం చేశాడు. రాజారావు వెంటనే ఆయనకు నమస్కరించాడు. నమస్కారం అండి, మీరేనా రాజారావు అంటే అడిగాడు ఆయన. అవునండి అంటూ రాజారావు వినయంగా జవాబిచ్చి భీమరాజు గారిని కాస్త పరీక్షగా చూశాడు. ఆయన ఆజానబాహుడు, వర్చస్సు ఉట్టిపడే ముఖం, ప్రశాంతమైన నయనాలు. వీటిలో నుంచి బాబురావు రూపాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. నాన్నగారిని లేపమంటారా అడిగాడు రాజారావు మళ్ళీ. అబ్బే వద్దండి, ప్రయాణం బడలిక మీద వచ్చారు, మీరు కూడా కాసేపు పడుకోవాల్సింది. అలా ఎలా కుదురుతుందిలేండి, ఈ రాత్రికే మళ్ళీ వెళ్ళిపోవాలి మేము అన్నాడు రాజారావు. భీమరాజు గారు నవ్వేశాడు. మరీ ఇలా చెప్పుల్లో కాలు పెట్టుకొస్తే ఎలా? కనీసం మరొక్క రోజైనా ఉండి వెళ్ళాలి. నిజమేననుకోండి, కానీ అవతల చాలా వ్యవహారాలు ఉన్నాయి, ఆడపిల్లి వాళ్ళం కదా అని ఇబ్బందిగా నవ్వాడు రాజారావు. భీమరాజు గారు కాస్త చనువుగా రాజారావు భుజం తట్టి, ఆ మాట మాత్రం అనొద్దు. ఇది మీ ఇంట్లో పెళ్ళి అనుకోండి, మన ఇంట్లో పెళ్ళి అనుకోండి. పెళ్లి జయప్రదంగా జరిగిపోవడానికి మీకు మాకు కూడా సమాన బాధ్యత ఉంది అన్నాడు. రాజారావు మనసు దూది పింజలా తేలిక పడిపోయింది. అతను ఊహించని అభిమానము ఆప్యాయత భీమరాజు గారి మాటల్లో ధ్వనించాయి. అతన్ని పీడిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానంగా అమృతోపమానమైన ఆ పలుకులు అతని చెవిలో పడ్డాయి. కృతజ్ఞతాపూర్వకంగా అతను భీమరాజు గారి వంక చూసి, మీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. మీ మంచితనం మా అదృష్టంగా భావిస్తున్నాను. అంత మాత్రాన మా బాధ్యతలను మర్చిపోలేము అన్నాడు. వెంకట్రామయ్య లేచినట్లున్నాడు. సరాసరి అక్కడికే వచ్చి, ఎంతసేపు అయిందో బావగారు వచ్చి అన్నాడు. భీమరాజు నవ్వి, ఇప్పుడే వచ్చాను, మీ వాడితో మాట్లాడుతున్నాను. మొత్తం మీద మీరు భలే వారండి బావగారు, నా ఉత్తరానికి జవాబు పత్రం రాశారు కాదు అన్నాడు. అదేమిటండోయ్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది జవాబుగానే కదా అన్నాడు వెంకట్రామయ్య నవ్వుతూ. అయితే చాలా ఆలస్యం చేసేశారండి. మే 25వ తేదీన వివాహ ముహూర్తం అన్న విషయానికి
ఫైనల్ కన్ఫర్మేషన్ ఇమ్మంటూ రాశాను. ఏమీ లేదు, దూరాభారంలో చాలామంది బంధువులు ఉన్నారు, అందరికీ శుభలేఖలు వేయిద్దామని ఆశ. అంటే కాస్త ముందుగా నిశ్చయించాలి కదా, అందుకని రాశాను. మీ నుంచి జవాబు రాకపోతే చూసి చివరకు తెగించి శుభలేఖలు వేయించాను. సాయంత్రానికి వస్తాయి, చూద్దురు గాని అన్నాడు భీమరాజు. ముహూర్తం విషయంలో నిజంగానే మీకు అనుమానం ఉన్నట్లయితే నన్ను చూడగానే ఆతృతగా దాని గురించే ప్రశ్నించి ఉండేవారు. అంటే ఆ విషయంలో మీకేమీ ఆదుర్ద లేదనేగా అంటూ నవ్వాడు వెంకట్రామయ్య. డబ్బు సర్దుబాటు అయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. ఊరికే ఉత్తరాలు రాసి ప్రయోజనం ఏమిటి చెప్పండి, పని జరగాలి కానీ. లెక్క అందగానే వెంటనే రెక్కలు కట్టుకుని మీ ముందుకు వాలేను అన్నాడు. భీమరాజు ముఖంలో తృప్తి కనపడింది. ఇందాక మీ వాడు రాత్రికే ప్రయాణం అవ్వాలన్నాడు, అలా కుదరదు, 2-3 రోజులైనా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ రేపు రాత్రిలోగా వెళ్ళనిచ్చేది మాత్రం లేదు. వెంకట్రామయ్య నవ్వి, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఆ తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇంకా ఉండమని బలవంత పెడతారనుకోను అన్నాడు. భీమరాజు కుతూహలంగా, చెప్పండి అన్నాడు. మీరు చెప్పిన దానికి 2 తక్కువైంది, ప్రస్తుతానికి 4 తెచ్చాము. పెళ్లి నాటికి మిగతాదంతా సర్దుబాటు అయిపోతుంది అన్నాడు వెంకట్రామయ్య కాస్త నెమ్మదిగా. చంపేశారు బావగారు అన్నాడు భీమరాజు చటుక్కున. ఆయన ముఖంలో దెబ్బతిన్న వాటం కనపడింది. కనీసం ఈ విషయం ఉత్తరం ముక్క ద్వారా ముందుగా రాసి పారేయాల్సింది. మీరు 6 ఇస్తారనే అభిప్రాయంతో అన్ని ఏర్పాట్లకు సిద్ధపడ్డాం అన్నాడు భీమరాజు. నిన్నటి వరకు నాకు తెలియదు ఆ సంగతి, కానీ మీరు ఏం అనుమానపడొద్దు. ముహూర్తం టైంకు మిగతాదంతా మీకు అందజేసే పూచి నాది అన్నాడు వెంకట్రామయ్య. అడ్వాన్స్ గురించి కూడా మీరు అలాగే అన్నారు అన్నాడు భీమరాజు కాస్త చిరాగ్గా. నిజమే బావగారు, కానీ అన్నీ అనుకున్న ప్రకారం చేయటానికి సామాన్యుణ్ణి నేను. అనుమానం సంగతి అంటారు, ఈ 4 తీసుకుని తర్వాత పెళ్లి లేదు గిళ్ళి లేదని మీరు అంటారని నాకు భయం లేదు. పెళ్లి కానిచ్చేసి మరి నా వల్ల కాదు, ఇచ్చిందేదో పుచ్చుకుని వెళ్ళండి అని నేనంటానని అనుమానం మీకుందని నేను అనుకోను. ఆహా, నా అభిప్రాయం అది కాదు బావగారు. 6 ఇప్పుడే ఇచ్చేద్దామన్న సత్సంకల్పంతోనే మీరు అప్పుడు ఆ మాట ఇచ్చారు. మీ మాట నమ్ముకుని నేను ప్రయత్నాలు ఆరంభించాను. ఇప్పుడేమో 4 ఇవ్వగలను అంటున్నారు. మిగతా మొత్తం పెళ్లి నాటికి తప్పకిస్తామంటున్నారు. కానీ మళ్ళీ అనుకోని పరిస్థితులు ఎదురై డబ్బు సమకూరకపోతే అప్పుడు నేనేమైపోవాలి చెప్పండి. అందుకే నేను ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచిస్తాను. ఒకసారి మాట ఇచ్చాక ఎలాగలాగా నిలబెట్టుకుంటాను అన్నాడు భీమరాజు. రాజారావు మాటల్లో కలగ చేసుకుని, ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సరిగ్గా 4 రోజుల్లో మీకు 2000 మీరు కోరిన విధంగా అందజేయబడుతుంది. డ్రాఫ్ట్ పంపమంటారా, మనీ ఆర్డర్ చేయమంటారా చెప్పండి అన్నాడు. ఎన్నాళ్ళు లేనిది 4 రోజుల్లో ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు భీమరాజు అనుమానంగా. మా అన్నయ్య తీసుకొస్తాడు అన్నాడు రాజారావు. ఒకవేళ ఆయనకు వీలు పడకపోతేనూ? రాజారావు తమాషాగా నవ్వి, నేనెవరికైనా మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచిస్తాను. ఒకసారి మాట ఇచ్చాక ఎలాగోలా నిలబెట్టుకుంటాను. నాది తిరుగులేని మాట అన్నాడు. భీమరాజు నవ్వేసి, సరే అయితే ధవళేశ్వరంలో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇద్దరు కానీ పెళ్లికి సంబంధించి వాడికి కొన్ని బాధ్యతలు అప్పగించాను అన్నాడు. తర్వాత భీమరాజు గారు చేస్తున్న ఏర్పాట్లు విన్నాక ఈ కట్నాల పద్ధతి ఎంత మూర్ఖమైందో రాజారావుకు అర్థమైంది. కట్నంగా తీసుకున్న డబ్బు మగపెళ్లి వారికి మిగులుతుందనుకుంటే అది చాలా తెలివి తక్కువ. ఇటు మగపెళ్లి వారికి అటు ఆడపెళ్లి వారికి కూడా పెళ్లి ఖర్చుతో సంబంధించిన విషయం. ఎటొచ్చి కట్నం ఇవ్వటం ద్వారా ఆడపెళ్లి వారు ఉభయ ఖర్చులు భరించి వివాహం చేసినట్లవుతుంది. అంతేగాని ఒక మగపిల్లవాడి పెళ్లి చేస్తే ఆడపిల్ల పెళ్లి ఖర్చు రావటం అనేది అరుదు. మగపెళ్లి వారి బాధ్యతల్లో ఆడపిల్లకు నగ చేయించటం, పట్టుబట్టలు పెట్టడం, పెళ్లి కూతురికి సంబంధించిన ఖర్చులు. ఇవిగాక పెళ్లి పేరు చెప్పి ఇంటిల్లిపాది బట్టలు కుట్టించుకుంటారు. వాళ్ళు తదితర బంధువులు కలిపి మగపెళ్లి వారి ఖర్చు మీద బస్సులోనో ట్రైన్లోనో బయలుదేరి ఆడపెళ్లి వారి ఊరు వెళ్ళాలి. దూరాన్ని బట్టి ప్రయాణం ఖర్చు బాగా పెరుగుతుంది. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన భజంత్రీలు, పల్లకీ ఖర్చులు మగపెళ్లి వారివే. భీమరాజుకు కొన్ని సంప్రదాయపు పట్టింపులున్నాయి. పెళ్లికి ముత్యాల పల్లకి ఏర్పాటు చేయవలసిందిగా ఆయన వెంకట్రామయ్య గారికి మరీ చెప్పాడు. కాస్త ఖర్చైనా మంచి బ్యాండ్ మేళాన్ని ఏర్పాటు చేయించమన్నాడు ఆయన. ఇష్టమైన వాళ్ళంతా వాళ్ళ ఖర్చులు భరించుకుని వస్తారని సరిపెట్టుకోకుండా హైదరాబాద్లోని తన ముఖ్య బంధువర్గాన్ని అందరినీ తీసుకొని బయలుదేరడానికి బస్సు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఏ విషయమో రేపు తెలుస్తుంది. ఆయన బస్సు ఏర్పాటు చేయటం రాజారావుకు నచ్చలేదు. అది ఎందునా పొందని ఖర్చు అని అతనికి తోచింది.
హైదరాబాద్ నుండి తన గ్రామానికి బంధువర్గంతో రాను పోను బస్సు ఏర్పాటు చేయాలంటే 1500 లోపులో అయ్యే పని కాదు. ఆ సొమ్ము ఎవడు తిన్నట్టు? అయితే భీమరాజు గారి సరదా వేరు. చాలా కాలం తర్వాత ఆయన ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి వేడుకల్లో తన బంధుముఖ్యులందరూ పాల్గొనాలనేది ఆయన ఆశయం. ఆ డబ్బులో ఎంతో కొంతైనా కూతుళ్ల పెళ్లికి మిగిల్చుకుంటే మంచిదన్నది రాజారావు పైకి చెప్పలేని అభిప్రాయం. తన ముందు తరానికి తన తరానికి చాలా అభిప్రాయ భేదాలున్నాయన్న విషయం రాజారావుకు తెలుసు. తర్కం పనిచేయదు ఆ విషయంలో అని కూడా అతనికి తెలుసును. సాయంత్రం 5:30 ప్రాంతంలో బాబురావు వచ్చాడు. బాబురావును చూశాక రాజారావుకు కలిగిన సంతృప్తి అంతా ఇంత కాదు. చెల్లెలకు ఈడు జోడుగా చాలా బాగున్నాడు అనుకున్నాడు అతను. బాబురావు రాజారావు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో బాబురావు కాస్త చనువుగానే మాట్లాడాడు. అందుకు సంతోషించి రాజారావు ఆ చనువును ప్రోత్సహించాడు. ఆ ఆసరాతో అతను తన తండ్రి ఉత్తరానికి వెంకట్రామయ్య జవాబు ఇవ్వకపోవటం ఇన్సల్ట్గా ఫీల్ అయినట్లుగా బయటపడ్డాడు. అటువంటిదేదో చెప్పడానికి అతను ప్రయత్నిస్తున్నట్లుగా రాజారావు గ్రహించాడు కాబట్టి బాబురావును బాగా ప్రోత్సహించాడు. విషయం విన్నాక, మీ మావయ్య గారిని అర్థం చేసుకోవాలంటే ఆయనతో బంధుత్వం బలపడాలి అన్నాడు రాజారావు. తర్వాత అతను నెమ్మదిగా తండ్రి గురించి చూచాయిగా వివరించి, కొన్ని ఇబ్బందులు పైకి చెప్పుకోలేనివి, మీలో ఏదో తెలియని ఆత్మీయత కనపడుతోంది కాబట్టి కాస్త వ్యక్తిగతమైనవి అయినా కొన్ని రహస్యాలు చెప్పుకోగలుగుతున్నాను. నా చెల్లెలు పెళ్లి ముహూర్తం నాకు తెలిసేసరికి ఇంకా పెళ్లికి సరిగ్గా ఒకే 1 నెల టైం ఉంది. నేను మా ఊరు 2వ తేదీన చేరాను. అప్పటికి పెళ్లి ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. అసలు డబ్బు విషయంలో ఏ ప్రయత్నమూ జరగలేదు. మా నాన్నగారిది వాయిదా వేసే మనస్తత్వం. పీకల మీదకు వస్తేనే కానీ ఏ పని చెయ్యరు. మా అభిప్రాయాలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇవన్నీ మీకు నేను చెప్పడానికి కారణం ఆయన్ని అర్థం చేసుకుంటారని మాత్రమే. పెళ్లి విషయంలో ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసే పూచి మాది. మీ నాన్నగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీకేం మర్యాదలు జరగకుండా ఏదో అయిందనిపించేస్తామనుకోకండి. మా చెల్లెలు మా ప్రాణం. దానికి కాబోయే భర్తగా మీరు మాకు ఆప్తులు. మీ మనసు బాధపడితే అది మాకు బాధే. ఎటొచ్చి అనవసరంగా మీరు బాధపడకూడదు. మా నాన్నగారు ఉత్తరాలకు వెంటనే జవాబు రాయలేదని బాధపడితే అది అనవసరపు బాధేనని నేను అంటాను. మీ మామయ్య గారిది ఎంత మంచి మనసో తెలుసుకునేందుకు మీకు ఎంతో కాలం పట్టదు. ఉత్తరాలకు జవాబును బట్టి ఆయన అంచనా వేయదలుచుకుంటే మాత్రం జీవితకాలము మీరు ఆయన్ని ద్వేషిస్తూనే ఉంటారు అన్నాడు. బాబురావుకు తన మాటలు రుచించినట్లే కనిపించినా మనిషి మనసు గాయపడటానికి ఎంత చిన్న విషయం సరిపోతుంది అనుకొని ఆశ్చర్యపడ్డాడు. బాబురావు దగ్గర విషయం, సంస్కారం 2 కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఆ 2 ఉన్నవాడు ఎప్పుడూ ఎన్నటికీ చెడ్డవాడు కాలేడని రాజారావుకు తెలుసు. భీమరాజు బలవంతం మీద తండ్రి కొడుకులిద్దరూ ఆ మర్నాడు రాత్రి వరకు ఉండిపోవలసి వచ్చింది. ఈలోగా ఆ కుటుంబం గురించి మరి కాస్త అర్థం చేసుకునే అవకాశం రాజారావుకు వచ్చింది. భీమరాజు ఇంటికి తిరుగులేని యజమాని. ఆ ఇంట్లో ఆయన మాటకు గౌరవము, భయము, విలువ ఉన్నాయి. పిల్లలందరికీ ఆయన దగ్గర భయము, చనువు సమపాళ్లలో ఉన్నాయి. ఇల్లంతా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ప్రకారం నిర్వహించబడుతూ ఉంటుంది. ఎటొచ్చి ఇంటి ఖర్చులు మాత్రం అవసరానికి మించినవి. భీమరాజు గారింట్లో అయ్యే కాఫీ ఖర్చుతో ఒక మధ్యతరగతి సంసారానికి భోజనం ఖర్చులు వెళ్ళిపోతాయి. భీమరాజు ఇంటికి ఏ వేళలో అతిథి వచ్చినా కనీసం కాఫీ సిద్ధంగా ఉంటుంది. ఆచరణ పద్ధతులు తన తండ్రికి పూర్తిగా విరుద్ధమైనప్పటికీ ఇద్దరి ఆశయాలు ఒక రకంగానే అనిపించింది. భీమరాజుకు డబ్బు పొదుపు చేయటంలో నమ్మకం లేదు. పొదుపు చేసే మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నానా, రేపు గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదు, నేడు సుఖంగా గడపాలి అంటాడాయన. బాబురావు తండ్రి చాటుబిడ్డ. బాధ్యతలకు సంబంధించినంత వరకు అతనికి స్వానుభవం లేదు. అన్నీ అతను తండ్రికే వదిలిపెట్టేశాడు. తన జీతంలో ఒక 50 రూపాయలు పాకెట్ మనీగా తీసుకుని మిగతాదంతా తండ్రికి ఇచ్చేస్తాడు. వాళ్ల పెళ్లి శుభలేఖలు చూశాక తామింకా శుభలేఖలు వేయించలేదని గుర్తుకొచ్చింది రాజారావుకి. తండ్రితో అంటే అదెంత పని, 1 రోజు పని అనేశాడు. శుభలేఖలో చెల్లెలి పేరు చూసి అతను పరవశించాడు. కానీ అచ్చైన ఆ పేరు వంక ఎంత ఖర్చు, ఎన్ని ప్రయత్నాలు. మర్నాటికి కూడా బస్సు విషయం ఇంకా తేరలేదు. రాను పోను అంత దూరానికి చిన్న బస్సులేవి దొరకటం లేదు. పెద్ద బస్సులైతే చాలా అడుగుతున్నారు. బాబురావు పెద్ద తమ్ముడు రాము ఈ సంగతులు చూస్తున్నాడు. అతను చిన్నవాడైనా చాలామంది పెద్దవాళ్లతో పరిచయం ఉందిట. వాళ్ళింట్లో వ్యవహారజ్ఞుడిగా అతనికి పేరుంది. అందరూ అతన్ని రాము అనే అంటారు. బస్సు కుదరని పక్షంలో ట్రైన్లో బయలుదేరి వస్తామన్నాడు భీమరాజు. ఏ సంగతి 1-2 రోజుల్లో ఉత్తరం రాస్తానన్నాడు ఆయన. భీమరాజుకు ఆ ఊళ్ళో ఒక గురువుగారు ఉన్నాడు. ఆయన ఒక స్వామీజీ.
యువకుడైనా చాలా గొప్పవాడని, వెళ్లే ముందు ఆయన దర్శనం చేసుకోవాలని ఆయన బలవంత పెడితే తప్పనిసరి రాజారావు వెంకట్రామయ్య ఆయన దర్శనానికి వెళ్లారు. బాబురావు కూడా వాళ్లతో వచ్చాడు. స్వామీజీ యువకుడు, సుమారు 35 ఏళ్లుంటాయి. ఆయన ముఖంలో తేజస్సు చెప్పకనే తెలుస్తోంది. భక్తులెందరూ వచ్చి ఆయనకు సాష్టాంగపడి వెళ్తున్నారు. భీమరాజు, బాబురావు, వెంకట్రామయ్య కూడా సాష్టాంగపడటంతో మొహమాటం కొద్దీ రాజారావు కూడా అలాగే చేశాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. భీమరాజు రాజారావుని వెంకట్రామయ్యను స్వామీజీకి పరిచయం చేయగా ఇద్దరూ మరొకసారి ఆయనకు నమస్కరించారు. అక్కడ కాస్త కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నారు అందరూ. పువ్వులు కొన్ని తీసి స్వామీజీ ప్రత్యేకంగా ఇచ్చాడు భీమరాజుకి. మా నాన్నగారికే కాదు, నాకు కూడా ఈ స్వామీజీ అంటే గురి. ఆయన మాటలు మనసును చల్లబరిచేలా ఉంటాయి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వామీజీని సంప్రదించందే నాన్నగారు చెయ్యరు. ఆయన మీ చెల్లయ్య జాతకం చూసి చాలా మంచి జాతకం, మీ అమ్మాయి పెళ్లి మీ కోడలు పాదం పెట్టిన అతి కొద్ది కాలంలో జరిగిపోతుంది అన్నాడు బాబురావు రాజారావుతో. రాజారావుకు తక్షణం స్వామీజీ మీద గౌరవ అభిప్రాయం కలిగింది. తన చెల్లెలకు ఆయన మహోపకారం చేశాడు. ఆయన మీద నమ్మకం ఉన్న భీమరాజుకు తన ఇంటికి రాబోతున్న పెద్ద కోడల మీద జీవితాంతం అభిమానము గౌరవము ఉంటాయి. రాజారావు మాట్లాడకపోవటం చూసి, మీరు నాస్తికులని విన్నాను, మీకు ఇష్టం లేని చోటుకు బలవంతంగా తీసుకువెళ్ళామనుకుంటే క్షమించండి అన్నాడు బాబురావు. రాజారావు ఉలిక్కిపడి, నేను నాస్తికుణ్ణని ఎవరు చెప్పారు ప్రశ్నించాడు. ఏమో విన్నానులేండి, దేవుడంటే మీకు నమ్మకం లేదని అన్నాడు బాబురావు. రాజారావు ఆశ్చర్యపడ్డాడు. నేను నాస్తికుణ్ణి ఏంటండి, ఏటొచ్చి దేవుడు ఆలయాల్లో లేడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని నమ్ముతాను నేను. చాలామంది ఆలయాల్లో మాత్రమే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లకు నేను నాస్తికుణ్ణి అన్నాడు. ఆస్తికుడైన బాబురావు దృష్టిలో తను నాస్తికుడుగా ఉండటం రాజారావుకి ఇష్టం లేదు. దేవాలయాల్లో మాత్రమే లేకపోయినా ఏకాగ్రత కోసం ఒక స్థలం అంటూ ఉండాలి కదా. మన దేవాలయాలన్నీ అటువంటి ఉద్దేశంతో పవిత్రమైన స్థలాలను ఎన్నుకుని నిర్మించబడ్డవే అన్నాడు బాబురావు. కాదనను, కానీ దైవభక్తి పాపభీతిని కలిగించాలి కానీ పాపాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్లే వారిలో ఎంతమంది ఏకాగ్రత కోసం వెళ్తున్నారు చెప్పండి. చేసిన పాపానికే కాక చెయ్యబోయే పాపానికి కూడా పరిహారం చెల్లించేందుకు అడ్వాన్స్గా లంచం ఇస్తున్నారు దేవుడికి. ఇలా చెప్పిన వాళ్ళు నాస్తికులైతే నేను నాస్తికుణ్ణే అన్న రాజారావు తన గురించి నాస్తికుణ్ణని ఎవరు చెప్పుంటారా అని తెగ ఆలోచిస్తున్నాడు. బాబురావు ఆ విషయాన్ని నాటే పొడిగించలేదు. తను నాస్తికుడన్న అభిప్రాయం రాజారావు ఇంట్లోని గృహ సభ్యులందరికీ ఉంది. తాను దేవుణ్ణి నమ్ముతానని అతను స్వయంగా చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చాలా దైవ కార్యాలను అతను పరిహసించడం జరిగింది. దానికి దేవుడి మీద నమ్మకానికి సంబంధం లేదని అతను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్లల్లోనే ఎవరో ఒకరు బాబురావుకి ఈ సమాచారాన్ని అందించి ఉండాలి. ఆ రాత్రే మళ్ళీ ఆర్టీసీ బస్సులో బయలుదేరారు తండ్రి కొడుకులిద్దరూ స్వగ్రామానికి. మోహన్ రావుని రిసీవ్ చేసుకునేందుకు శ్రీకాంత్ స్టేషన్కి వెళ్ళాడు. మెయిల్ టైంకే వచ్చింది, కానీ అప్పటికి ఆఖరి లాంచి వెళ్ళిపోయి అరగంట దాటిపోయింది. మన ఊరు చేరటానికి 2 మార్గాలున్నాయి. ధవళేశ్వరం వెళ్ళి బొబ్బర్లంక దాకా ఆనకట్ట మీద నడవటం. బొబ్బర్లంక నుండి మన ఊరికి రిక్షాలు దొరుకుతాయి. లేదా ఇక్కడే రావులపాలెం బస్సు ఎక్కితే రావులపాలెంలో దిగి మన ఊరు వెళ్ళే బస్సు ఎక్కాలి. ఏటొచ్చి రెండోది చుట్టూ దారి అన్నాడు శ్రీకాంత్. వచ్చాక తప్పుతుందా, మళ్ళీ చుట్టూ దారెందుకు, ధవళేశ్వరమే పోదాం అన్నాడు మోహన్ రావు. శ్రీకాంత్ సైకిల్ మీద వచ్చాడు. మోహన్ రావు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకు రిక్షా కట్టించుకున్నాడు. అక్కడ కూలీలు దొరుకుతారేమోనని ప్రయత్నించారు, దొరకలేదు. చివరకు శ్రీకాంత్ సైకిల్ మీద మోహన్ రావు సూట్ కేసు పెట్టుకున్నాడు. సైకిల్ని నడిపించుకుంటూ శ్రీకాంత్, అతనితో పాటు మోహన్ రావు ఆనకట్టల మీద నడక ప్రారంభించారు. మెయిల్లో కలకత్తా నుంచి 24 గంటల ప్రయాణం తర్వాత ఈ నడక అంటే కష్టంగానే ఉంది. లేకపోతే చిన్నప్పుడు ఆఫ్టరాల్ కింద నడిచేవాణ్ణి అన్నాడు మోహన్ రావు ఆయాసపడుతూ. బొబ్బర్లంక వెళ్లేసరికి అదృష్టవశాత్తు ఒక రిక్షా దొరికింది. మోహన్ రావుకు రిక్షాను చూడగానే లాటరీలో ప్రైజ్ వచ్చినంత సంతోషం కలిగింది. అతనిప్పుడు బాగా అలసిపోయి ఉన్నాడు. రిక్షా ఎక్కగానే అందులో సోలిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అతని కళ్ళు కూతురు మోహిని గురించి వెతికాయి. మోహిని కూడా తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేసింది. మోహన్ రావుకి కూతురంటే వెర్రి ప్రేమ. అతను దాని మీద ముద్దుల వర్షం కురిపించాడు. ప్రయాణం బాగా జరిగిందా పలకరించాడు రాజారావు. వెంకట్రామయ్య పెద్ద కొడుకు వైపు ఆప్యాయతని నిన్న చూపులు చూశాడు.
కలకత్తా నుండి రాజమండ్రి రావటం ఒక ఎత్తు, అక్కడి నుంచి మన ఊరు రావడం ఇంకొక ఎత్తు అన్నాడు మోహన్ రావు. అని విరజ వంక చూశాడు. ఎన్నో అర్థాలు నిండిన కళ్ళతో ఆమె అతని వంక చూస్తోంది. ఎందాక వచ్చాయి పెళ్లి పనులు అన్నాడు మోహన్ రావు భార్య వంక చూసి. జవాబు పార్వతమ్మ నుండి వచ్చింది. ఒడియాలు పెట్టేశాను, అప్పడాలు కూడా అయిపోవలసిందే, కానీ బాబి వద్దన్నాడురా అందావిడ. ఒంట్లో కులాసాగా ఉంటుందా అమ్మా పలకరించాడు మోహన్ రావు. ఏం కులాసారా అంది పార్వతమ్మ నీరసంగా మొహం పెట్టి. గుండె నీరసం. మోహన్ రావు ఆవులించాడు. ట్రైన్ ప్రయాణం చేసి నాకు గుండె నీరసం వచ్చింది, కాసేపు కబుర్లన్నీ బంద్, నాకు విశ్రాంతి కావాలి అన్నాడు. ఈరోజు ఉదయమే మేము హైదరాబాద్ నుండి తిరిగి వచ్చాం అంటూ వివరించాడు రాజారావు మోహన్ రావుకి. అన్నీ తాపీగా విన్న మోహన్ రావు, అయితే నాన్నగారు మన అంచనా మేర తప్పకుండా ఉంటున్నారన్నమాట. ఏమైతేనేమో అన్నీ సక్రమంగా జరిగాయి ఇంతవరకు అన్నాడు. అదే మరింత బాధగా ఉందన్నయ్య, పనులెప్పుడూ అలాగే అవుతాయి, మీరే అనవసరంగా కంగారు పడతారు అంటున్నారు నాన్నగారు చెప్పాడు రాజారావు. ఆయనేమంటే మనకెందుకు, పనులు అయిపోవటమే కావాల్సింది అని ఒక్క క్షణం ఆగి మోహన్ రావు, ఇంతకీ ఖర్చులు ఏ దశలో ఉన్నాయి, ఎంత అవసరం పడుతుందో ఖచ్చితంగా తేలిందా అడిగాడు. వదిలి తెచ్చిన 1000, నేను తెచ్చిన 3000 కాక ఈజీగా మరొక 5000 ఖర్చు కావచ్చు అన్నాడు రాజారావు. సత్యం అన్నాడు మోహన్ రావు. నాకు ప్రావిడెంట్ ఫండ్ లోన్ ఇంకా గ్రాంట్ కాలేదు. గ్రాంట్ కాగానే చెక్కు తయారు చేసి రిజిస్టర్ పోస్టులో పంపుతానని నా కొలీగ్ వాగ్దానం చేశాడు. కానీ ఒకవేళ ఆ డబ్బు రెడీ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం. నేను క్యాష్ 2000 తీసుకొచ్చాను అన్నాడు. రాజారావు ఆలోచించి, దాని గురించి మనం ఇప్పటి నుంచి కంగారు పడిన అవసరం లేదన్నయ్య. నువ్వు 2000 తెస్తే మన దగ్గర క్యాష్ రెడీగా 6000 ఉన్నట్లు లెక్క. అవిగాక ఇంకొక 2000 ఉంది, కానీ 2 రోజుల్లో అది భీమరాజు గారి తమ్ముడికి ఇచ్చేయాలి అన్నాడు. అయితే సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు మోహన్ రావు. ముందుగా బట్టలు కొనాలి, పెళ్లిలో అదే పెద్ద ఖర్చు చెప్పాడు రాజారావు. అదేమిటి మరి తిండి సంగతి అన్నాడు మోహన్ రావు. సరే, అది ఈ రోజు నుంచే మొదలు అంది విరజ క్రీగంట భర్తను చూస్తూ. వాతావరణంలో కాస్త ప్రశాంతత వచ్చింది. అందరికీ మనసులు తేలిగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సిన పని ఏమిటంటే శుభలేఖలు. నాన్నగారిని తీసుకుని రేపు నువ్వు రాజమండ్రి వెళ్ళు అన్నాడు రాజారావు. మోహన్ రావు రాజమండ్రిలో చదువుకునే రోజుల నుంచి కొంతమంది ప్రెస్ వాళ్లతో పరిచయం ఉంది. తన పరిచయాలను తెగకుండా మెయింటైన్ చేసుకుంటూ రావటం మోహన్ రావు ప్రత్యేకత. ఆ విషయంలో ఏ ఇబ్బంది లేదులే, నేను నాన్నగారు రేపు వెళ్తాము, 1-2 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అన్నాడు మోహన్ రావు. అంటే ముహూర్తానికి 15 రోజుల ముందుగా శుభలేఖలు సిద్ధమవుతాయి. పర్వాలేదులే, పెళ్లికి ముందే కదా అన్నాడు రాజారావు. ఇంకా ఏ ఏ పనులున్నాయో తెలుసుకోవటము, మనలో మనం పనులన్నీ విభజించుకోవటము ఇప్పటి బాధ్యత చెప్పాడు మోహన్ రావు. పనులు ఎన్నున్నాయో చెప్పగలం, కానీ అవి పూర్తి కావటానికి ఎన్నాడు పడతాయో తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ దిక్కుమాలిన ఊళ్ళో ఉప్పు కూడా దొరికేలా లేదు. కట్టె పుల్లలతో సహా అన్నీ రాజమండ్రి నుంచే రావాలి అన్నాడు రాజారావు. అవును, పెళ్ళి ఈ ఊళ్ళో ఎందుకు చేస్తున్నారు? రాజమండ్రిలో ఏ సత్రంలోనైనా అయితే బాగుండేది, చాలా చౌకలో తేలిపోయి ఉండేవాళ్ళం అన్నాడు మోహన్ రావు. వెంకట్రామయ్య వాళ్లకు కోతవేటు దూరంలోనే ఉన్నట్లున్నాడు. చటుక్కున ఆయన రంగప్రవేశం చేశాడు. ఏం మనుషులరా మీరు, పెళ్ళి అనగానే సత్రం గురించి ఆలోచిస్తారు, మనకేమన్నా సొంతిల్లు లేదు కనుకనా అన్నాడు ఆయన కాస్త దురుసుగా. మనకంటే భాగ్యవంతులే సత్రం పెళ్ళిళ్ళు చేస్తున్నారు, సొంతిల్లు లేక కాదు, సదుపాయాలు లేని ఊళ్ళో ఉన్నాం కాబట్టి అన్నాడు మోహన్ రావు. ఏ సదుపాయాలు లేకుండానే ఈ ఊళ్ళో 6000 జనం బ్రతుకుతున్నారంటావా? ఈ ఊళ్ళో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన వారందరికీ మీకొచ్చిన ఊహ తట్టనే లేదంటావా అన్నాడు వెంకట్రామయ్య. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. లక్ష్మి ఇంటికి పెద్దాడపడుచు, ఊరంతా మనమంటే అభిమానంగా ఉంటున్నారు. ఏ అవసరం పడినా తలో చెయ్యి వేస్తారు. ఉన్న ఊళ్ళో సొంతింట్లో పెళ్లి చేసుకోవటం సంప్రదాయం. నేను సంప్రదాయానికి తల ఒగ్గే మనిషిని, మిగతా వాళ్ళ సంగతులు నాకు తెలియవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. ఆయన బాధ పిల్లలకు అర్థం కాదు. పిల్లలది వాస్తవికవాదం. ప్రతిదీ ఖర్చును బట్టి అంచనా వేస్తారు. సెంటిమెంట్ ప్రాధాన్యత వాళ్లకు తెలియదు. ఆయన వెళ్ళిపోయాక చాలాసేపు పిల్లలంతా అదే చర్చించుకున్నారు. అందరికీ కూడా రాజమండ్రి అయితే అన్ని విధాలా సదుపాయంగా ఉండేదని తోచింది. ఎందుకంటే సత్రం అద్దెకు తీసుకుంటే అటునుంచి మగపెళ్లివారు, ఇటునుంచి ఆడపెళ్లివారు అక్కడికి వెళ్తారు. వంట సామాగ్రితో సహా సమస్తం సత్రంలో అద్దెకు లభిస్తాయి. ఎప్పుడు ఏది కావాలంటే ఆ వస్తువు క్షణాల మీద దొరుకుతుంది. ఈ గ్రామం సంగతి తీసుకుంటే
వంట సామాగ్రి వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవాలి. ఏ వస్తువు కావాలన్నా రాజమండ్రి నుంచి తెచ్చుకోవాలి. ఏమైనా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈ విషయంలో ఆయన చెప్పిన దానికి తల ఒగ్గాల్సిందే అన్నాడు రాజారావు. సరే, రేపటి నుండి 5-6 రోజుల పాటు మనందరికీ రాజమండ్రి ప్రయాణాలు. 2 జట్లుగా బయలుదేరటం. ఒక జట్టులో కనీసం 3 మనుషులు ఉండాలి. ఒకళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఒకళ్ళు బేరాలు చేస్తారు. 3వ మనిషి కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని గుర్తుంచుకుని మిగతా 2కి కొనే వరకు గుర్తు చేస్తూ ఉండాలి అన్నాడు మోహన్ రావు. బాగుందిలేండి, ఇలా అయితే ఇంటిల్లిపాదివి రాజమండ్రిలోనే ఉండాలి, ఇంట్లో ఎవరూ ఉండరు అంది విరజ. నన్నుండి పొమ్మంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు మోహన్ రావు. మీ ఎత్తు నాకు తెలుసులేండి, మీరు మీ నాన్నగారికి ఏమీ తీసిపోరు. ఆయనది పాపం కనిపించిపోతుంది, మీది కనిపించదు, అంతే తేడా. మీరు ప్రతిరోజు ఇల్లు కదిలి తీరాల్సిందే అంది విరజ. అన్నయ్య సంగతి నాకు తెలియదు కానీ రేపు రాత్రికి నేను కాకినాడ వెళ్ళాలి. ఈ ప్రాంతాలకు వచ్చి కూడా ఇంతవరకు తన దర్శనం చేసుకోలేదని మా ఆవిడ ఈ పాటికి అలిగి ఉంటుంది అన్నాడు రాజారావు. ఏం మరిది గారు, అలుగుతుందని ఆవిడ మీద వంకెందుకు? మీ దృష్టి అటు పోయిందని చెప్పరాదు అంది విరజ. అంతా నాలాంటి వాళ్లే అనుకుంటుందిరా మీ వదిన అన్నాడు మోహన్ రావు. విరజ సిగ్గుపడింది. ఇంతలో అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు అంది ఆఖరి చెల్లెలు మోహన్ రావును ఉద్దేశించి. మోహన్ రావు లేచి వెళ్ళాడు. శేషాచలం అనే రైతు మోహన్ రావును చూసి నమస్కారం చేసి లాంఛనప్రాయంగా ఆ కబురు ఈ కబురు చెప్పి, మా 2వ వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడండి అన్నాడు. ఆ సమాచారపు ఉద్దేశం తెలిసిన మోహన్ రావు మనసులో ఇబ్బంది పడ్డాడు. నన్ను క్షమించు వసు అన్నాడు రాజారావు. వసుంధర అతన్ని క్షమించినట్లు లేదు. ఆమె నోరు విప్పలేదు. నీ నోట మాట పలికితే రాలిన ముత్యాలను ఏరుకోవటం కోసం ఆతృతగా వచ్చాను, మాట్లాడవా? వసుంధర మాట్లాడలేదు. నీ పెదవులు కదిలి ముఖానికి చిరునవ్వు రూపాన్ని ఆపాదిస్తే పడే రత్నాలు తీసుకోవటం కోసం వచ్చాను, నవ్వవా అన్నాడు రాజారావు. వసుంధర నవ్వలేదు. అయితే నన్ను క్షమించలేవా వసు? బాధను అభినయిస్తూ అన్నాడు రాజారావు. వసుంధరలో చలనం లేదు కాబట్టి క్షమించలేదని అనుకోవాలి. సరేలే వసు, నేను చేసిన తప్పుకు పాప పరిహారంగా ఇక్కడే నీ దగ్గరే ఉండిపోతాను. పెళ్ళా మోజులు పడి చెల్లెలి పెళ్లి గురించి పట్టించుకోలేదన్న అపవాదుకు గురైనా బాధపడను అన్నాడు. అలా చెయ్యమని ఎవరూ అనలేదు మిమ్మల్ని. కానీ అక్కడి నుంచి ఇక్కడికి 2 గంటల ప్రయాణం కదా, రాగానే ఒక్కసారైనా ఇక్కడికి వచ్చారా? మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా తప్పించిపోతున్నానో తెలుసా అంది వసుంధర. తెలుసా అన్నది వసుంధర ఊత పదం. దానికి జవాబుగా తెలియదు అనటం రాజారావుకు రివాజు. అదే అతను ఇప్పుడు చేశాడు. వసుంధర నవ్వేసింది. అమ్మయ్య, ముత్యాలు రత్నాలు కూడా దొరికాయి అన్నాడు రాజారావు. బాగానే ఉంది, చేసేవన్నీ చేసేసి మాటలతో మురిపించేస్తారు నన్ను. అది కాదు వసు, పెళ్ళిళ్లలో ఒక్కోసారి విస్తళ్లల్లో భోజనాలు వడ్డించి అందరినీ పిలిచేస్తారు. తీరా భోజనానికి పిలిచాక మగపిల్లి వారికి సంబంధించిన ముఖ్య అతిథి రాలేదని కాసేపు కూర్చోవలసి వస్తుంది. ఎదురుగా వంటకాలు, కడుపులో ఆకలి, నిమిషం ఒక యుగంలా గడుస్తుంది. ఆ బాధను అర్థం చేసుకోగలిగితే నేను ఇంతకాలం నీ దగ్గరికి ఎందుకు రాలేదో అర్థమవుతుంది అన్నాడు రాజారావు. అర్థం కాలేదే అంది వసుంధర. అన్నీ తెలుసు నీకు. దూరంగా ఉన్నంతకాలం ఎలాగో అలా సహించగలను, కానీ దగ్గరగా ఉంటే క్షణం విరహం సహించలేను. నేను నీతో ఏకాంతాన్ని కోరుతాను. కానీ ఈ పుట్టిన గడుగ్గాయికి 20 రోజులు నిండే వరకు వాడి ముఖం మీ నాన్నగారు చూడనివ్వరు. నాకంటే వాడే నీకు ముఖ్యం కాబట్టి వాడే ఎప్పుడూ నేను అంటి పెట్టుకుని ఉంటాడు. అటువంటప్పుడు 5-10 నిమిషాలకు మించి నీతో మాట్లాడటం కుదరదు. ఒకసారి వాడిని చూసే తంతు ముగిసిందంటే ఇంకేముంది, నిన్ను మా ఊరికి తీసుకుపోతాను. మీ నాన్నగారు కూడా అంగీకరించారు అన్నాడు రాజారావు. పిల్లాడి ఏడుపు వినిపించింది. ఇంతలో వసుంధర లోపలికి పరిగెత్తింది. చూశావా వసు, అప్పుడే మనని విడదీశాడు అన్నాడు రాజారావు. ఆ క్షణంలో అతనికి తన రక్తంలో రక్తమైన ఆ బాబును చూడాలని గాఢమైన కోరిక కలిగింది. కానీ పెద్దల నిర్ణయానికి తాలొగ్గి మర్నాడు ఉదయం దాకా అతను ఆగదలుచుకున్నాడు. రాజారావు మనసుకు బాధ కలిగించే విషయం ఇంకొకటి ఉంది. ఏళ్ళర్థం పైగా వయసున్న అతని కూతురు రాజకుమారి తండ్రిని గుర్తుపట్టింది కానీ దగ్గరికి రావటం లేదు. ఏదో ఒక క్షణం దగ్గరకు వచ్చినా అతను సరిగ్గా పలకరించే సమయానికి మావయ్య అనుకుంటూ పరిగెత్తుకుని పారిపోతుంది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.